దగ్గరికి అయితే వచ్చినట్టు ఉన్నాం. చూడండి ఎంత హైట్ నుంచి పడుతుందో వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అరకు దగ్గరలో అయితే 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. ఒకటైతే కటిక వాటర్ ఫాల్స్, ఇంకోటి అనంతగిరి వాటర్ ఫాల్స్. 2 వాటర్ ఫాల్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇది కార్లకి అట్లకి అనమాట, బైకులకి అయితే ఉండదు. ఇది గృహ అనమాట. గృహలోంచి వెళ్తుంది అరకెళ్ళి. సరే అరకెళ్ళితే ట్రైన్. ఇదే గృహ, ఇదే ఘాట్ రోడ్ ఇదంతానే. ఎరక్కాల్సింది ఇక్కడ నుంచి. వాతావరణం చూడండి ఎలా మారిపోతుందో. ఆల్రెడీ చల్ల గాలి అయితే తగులుతున్నాయి. ఇక్కడ చూడండి ఇవైతే ఎంత బాగుందో, పచ్చని పొలాలు. అదేమో కనబడేది రిసార్ట్ ఫ్రెండ్స్. అది మనం స్టే చేయడానికి అనమాట. కిందనే వాగు చూడండి ఎలా ప్రవహిస్తుందో వాగు అయితేనే. ఇంకా అనంతగిరి ఇక్కడికి అయితే 7 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. ఫుల్ మబ్బులు అయితే బాగా ఫుల్గా దిగి పైకి వచ్చిన తర్వాత కిందనే వాటర్ చూడండి ఎలాగ ఫ్లో అవుతుందో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాల మధ్యలో ఎంత బాగుందో ఘాట్ రోడ్డుని. ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ తర్వాత తారాబు వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాను. అయితే ఫోన్ అయితే ఛార్జింగ్ దిగిపోతుంది ఫ్రెండ్స్. ఫుల్గా మబ్బులు అయితే ఫుల్గా వేసినాయి ఫ్రెండ్స్. అలా చినుకులు కూడా పడుతున్నాయి. మనం తడిసిపోతాం నాకు తెలిసి. అయితే ఇది చిన్నది 100 రూపాయల బొంగులు అమ్ముతారు ఇవి. ఇది 100. ఇది చూడండి 100 రూపాయలు అంటే. ఇది ఇక్కడేనా మీదేనా? చిన్నది 50 రూపాయలు అయితే తీసుకున్నాను మనం. ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు. నారింజకాయలు ఇవి నిమ్మకాయలు అనుకున్నాను. చూడండి నిమ్మకాయలు సైజులో ఉన్నాయి. నారింజకాయలు ఇవన్నీ. ఇదే కమలాలు అంటే నారింజకాయలు కూడా కమల పొలాలు. బాప్ మనం అనంతగిరి అయితే వస్తాం. ఇక్కడ నుంచి ఎలా వాటర్ ఫాల్స్కి అయితే అడుగుదండి. ఇంకో కిలోమీటర్ అయితే వెళ్ళాలంటే వెళ్ళి తాటిగూడ వాటర్ ఫాల్స్. ఇదే ఇలా లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి ఇలా బోర్డు అయితే ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం. బోర్డు దగ్గర నుంచి అయితే లెఫ్ట్కి తిరిగాం ఫ్రెండ్స్. ఈ రోడ్డు ఇంకా 2 కిలోమీటర్లు వెళ్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి. అక్కడ నుంచి కొంచెం మనం నడిచి వెళ్ళాలన్నమాట. దగ్గరికి అయితే వస్తాం అనుకుంటున్నాను. కార్లు అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ నుంచి నడిచి అయితే వెళ్ళాల్సి వస్తుంది. వచ్చేమో అనుకున్నాను ఫ్రెండ్స్. కాదు అది కారు పంచర్ అయింది. అందుకని దానికోసం 3 కార్లు ఆగినాయి. ఇన్నోవా పంచర్ అయితే మనం ఏమో వచ్చేమో అనుకున్నాం. ఎందుకు వచ్చాం అనుకున్నాను చెప్పాను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం తడిచిపోవడం అయితే ఖాయం. వీడియో కన్నా బాగా రాకపోతే ఏమనుకోకుండా. ఎందుకంటే నేనే బైక్ నడుపుకుని నేనే వీడియో తీసి అన్నీ నేనే చేయాలి ఫ్రెండ్స్. కూడా అయితే ఎవరు రాలేదు. చూడండి ఇదే పార్కింగ్. ఇక్కడ నుంచి అయితే మనం అయితే నడిచి వెళ్ళాలా. బండి అయితే ఇక్కడ దాకా లాస్ట్. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలా. కిందకి నడిచి అయితే వెళ్ళాలా. ఈ మెరుగు బజ్జీలు ఏమంటున్నారు ఇక్కడ. ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. ఈ వ్యూ పాయింట్ చూసి మనం కిందకి అయితే వెళ్దాం. వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ ఫాల్స్, పచ్చని అడవులు, అలాగే పొలాలు కూడా చూడండి ఫ్రెండ్స్. స్టెప్పులు కింద ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మనం కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్. కింద నుంచి వాటర్ ఫాల్ ఎంత అందంగా ఉంటుందో చూద్దరు కానీ మన కిందకైతే వెళ్దాం రండి. మనకి వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయండి. అలాగే వాష్రూమ్స్ కూడా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే దారిలో వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మనం ఇలా స్టెప్స్ దిగి అయితే కిందకి వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది దగ్గరికి వెళ్ళాక. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాం మనం. ఇప్పుడు కిందకైతే దిగుదాం ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో.
వాటర్ ఫాల్ నచ్చినాయండి. కటికా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఈ కటికా బుర్రా గృహాల నుంచి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళి రోడ్ అయితే సగం ఆఫ్ రోడ్ సగం తార్ రోడ్ కింద ఉంది ఫ్రెండ్స్. ఆ రోడ్ అయితే అసలు పోలేదు. చిన్న చూడండి, వాగు చూడండి ఎంత అందంగా వెళ్తుందో. అక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న జలపాతం మన కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితేనే. ఇలాంటి చోటే క్యాంపింగ్ వీడియోస్ చేస్తారు ఫ్రెండ్స్ మన వాళ్ళు. అయితే రాము, గణేష్, రాజు, చిన్నారు బావ వీళ్ళందరూ ఉన్నాయి. ఆయన చిన్నారు బావ అని అంటారు. అయితే వాళ్ళని కలాలి ఫ్రెండ్స్ ఒకసారి. అంటే వాళ్ళు మన కాంటాక్ట్లో లేరు కదా, అందుకు వాళ్ళని అయితే మనం కలవబోతున్నాం. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళని ఒకసారి కలాలి ఫ్రెండ్స్. అరకు వచ్చినప్పుడు అయితేనే. మొత్తం అంతా ఆఫ్ రోడ్ ఫ్రెండ్స్, మొత్తం అంతానే. ఇంకా కిలోమీటర్ అయితే నడిచి ఎక్కాలంట. ఈ జీప్లో ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి అయితే నడిచి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే ఒక అరగంట అయితే నడాలి. ఇంకానే చాలా హైట్ అయితే ఉంది ఫ్రెండ్స్. పైకి అయితే ఎక్కలేకపోతున్నాం. అబ్బా చూడండి, ఈ పట్టాలు దాటి ఇంకా కిందకి వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. చూడండి, అండర్గ్రౌండ్ టర్నర్లు కడుతున్నారు ట్రైన్కి. దగ్గరికి అయితే వచ్చినట్టు ఉన్నాం. చూడండి ఎంత హైట్ నుంచి పడుతుందో వాటర్ ఫాల్. ఇవన్నీ బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ తయారు చేసే షాపులు ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం మెట్లంటే అయితే పైకి ఎక్కాల. శివుడిని దర్శించుకుని అయితే పైకి వెళ్దాం ఫ్రెండ్స్. శివుడమ్మా, పరమేశ్వరుడు అండి. ఆ తెల్ల పూలు వేయడమే. ఇంకా ఇంకా ఎంతో ఎక్కాలి బాబాయ్ వాటర్ ఫాల్. ఇటే అనుకుంటున్నాను. వాటర్ ఇటే వస్తుంది. ఇటే వెళ్దాం. ఇటే వస్తుంది కదా వాటర్. ఇటే వెళ్దాం. ఇటే దారి అయితే చూడండి ఎలా ఉందో. ఇటండి ఇప్పుడు మనం ఇటు వెళ్ళాం కదండి. ఇటుపక్క అయితే పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఇటు వెళ్దాం. ఎక్కడానికి అయితే సరదా తీరిపోతుందండి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వస్తాం మనం ఫైనల్గా. వాటర్ ఫాల్ చూడండి ఎంత పెద్దది ఉందో. వాటర్ అయితే చాలా హైట్ నుంచి అయితే పడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే స్నానాలు అయితే చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఆ చినుకులు అయితే మన మీద పడుతున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ అయితేనే. నేను చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు మంచి సపోర్ట్ ఉండాలి. మా ఛానల్లో ఇంకా మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి విజిట్ చేయండి.